కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం 18 పేజీల ఛార్జ్షీట్ను విడుదల చేశారు. రేవంత్ పాలనలో ఓట్లు తిట్లు తప్పి ఇంకేం లేదని విమర్శించారు. ఎంతో గొప్పగా ప్రారంభించిన ప్రజా దర్బార్కి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఏదని అడిగారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ప్రశ్నించే గొంతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేసింది. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం, పదే పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టిండు. కనబట్టే ఒట్టే. ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకు మించి ఏం లేదు. ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా ఒక బిరుదు ఇవ్వాల్సిందే. దుర్భాష దురంధరుడుగా రేవంత్ రెడ్డికి మనం ఇవాళ నామకరణం చేయొచ్చు. ఏం మాట్లాడతాడు? పండబెట్టి తొక్కుతా, సీరుతా, సంపుతా, సింపుతా, గుడ్లు పీకి గోటీలాడతా, యాప చెట్టు గట్టేసి లాగులో తొండలిడిస్తా అని శాడిస్టు భాషలో చెలరేగుతాడు ఈ రేవంత్ రెడ్డి. బాడీ షేమింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి. పసిపిల్లల్ని సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి నాలాంటి వాళ్ళని చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎప్పుడో ఒక్కసారి మాట దూలడం ఎవరి విషయంలోనైనా జరగవచ్చు. కానీ ప్రతిసారి మాట దూలడం, మాట్లాడితే బూతులే మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది.